ఈరోజు బొగతా గురించి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడికెక్కడికి ఎందరో వచ్చి చాలా మంది వచ్చి అసలు బొగతా ఓపెన్ ఉందా మరి క్లోజ్ ఉందా విషయాన్ని తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ అవస్థలు పడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదేమైనా లాస్ట్కు వాళ్ళు బొగత చూడకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా జరగకుండా మీరు ఎప్పుడైనా బొగతకు రావాలన్నా ఏమైనా ప్లానింగ్ చేసుకునేదంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను, తెలుసుకొని ఫుల్ ఇన్ఫర్మేషన్తో రావచ్చు. అట్లనే మీరు వచ్చేటప్పుడు ఇరువైపులా రోడ్లు వర్కింగ్లో ఉన్నాయి, కొంచెం చూసుకొని జాగ్రత్త రండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. బొగతా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఇది ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 15-20 వరకు అయితే మంచి చూడటానికి నిండుగా ఉంటుందండి. తర్వాత వర్షాలు పోతే అంతంత మాత్రమే. నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ లైట్ చిన్నగా వస్తూ ఉంటాయి, చూడటానికి అంత అందం ఉండదు, లుక్ ఉండదు. ఈ వర్షాకాలం రైనీ సీజన్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా ఉంటారు. మాత్రం బ్యూటిఫుల్. ఒకవేళ మీరు ఇన్ కేస్ రావాలి చూడాలి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ నా వీడియో ఒకరు చూస్తూ ఉంటే నా నంబర్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, కంపల్సరీ ఆ నంబర్ కాల్ చేసి కనుక్కోండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను, చాటింగ్ అనేది చేస్తాను. ఇన్ కేసు ఒకసారి లిఫ్ట్ చేయకుండా ఇంకా 2-3 సార్లు చేయాలి, ట్రై చేయండి, పర్లేదు. నేను ఇవాళ వచ్చిన జనాలను చూసి వాళ్ళు చేసే రిక్వెస్ట్లు, లేకుంటే ఆ బ్రిడ్జి నుంచి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం చూస్తే జనాలు చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు, అర్థమైంది. అందుకే వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మీ టూరిస్ట్ ప్లేస్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒకవేళ ఫుల్ రైన్ వాటర్ ఒక వర్షం పడతా ఉంటే మాత్రం తుఫాన్ ఉన్నా ఏదైనా ఉంటే మాత్రం మీరు రాకండి, దయచేసి వచ్చి రిటర్న్ వెళ్ళకండి. కంపల్సరీ వర్షం 2 or 3 days కంటిన్యూ పడిందంటే మస్ట్ టైం స్టూడ్ క్లోజ్ అయిపోద్ది. కాకపోతే అదే టైంలో చూడటానికి కూడా దాని లుకింగ్ బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎస్ సరే, బొగతా ఎలా ఉంది, టికెట్ ధరలు ఎంత, వెహికల్స్ పార్కింగ్ ఏంటి, ఏ స్పాట్ నుంచి చూస్తే బాగుంటుంది, ట్రెక్కింగ్ ఉందా మరి లేదా అనే విషయాలు ఇలా కావాలనుకుంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. ట్రెక్కింగ్ ఉందండి కానీ కాకపోతే రైనీ సీజన్లో కాదు, వింటర్ సీజన్లో అయితే ట్రెక్కింగ్ చేయొచ్చు. అందరికి కాదు, కొందరు వాళ్ళకు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళకి ఇస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి. సరే అండి, ఈ వీడియో అయితే మీరు చూసుకోండి కంటిన్యూ. ఆదివారం రోజు ఉందండి బొగతా. వెహికల్స్ చూసారా, మొత్తం బ్రిడ్జ్ల మీద ఆగి అక్కడ గేట్ ముందు ఆగి ఇట్లా ఆగిపోయి జనాలు అవస్థలు పడుతున్నారు. ఇది బిఫోర్ 1 day ముందు తీసిన వీడియో. ఇది ఫస్ట్ గేట్ దాటి లోపలికి వచ్చేది మ్యాప్. ఇది పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దది, కాకపోతే సమాంతరం ఉండదు, రాళ్ళు రప్పలు ఉంటాయి, కాకపోతే పార్కింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సెకండ్ గేట్ ఉంటుంది ఇక్కడ. ఈ గేట్ నుంచి పార్కింగ్ ఇక్కడ చేసేసి ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళాలి. ఈ గేట్ మాత్రం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఓపెన్ చేస్తారండి, మనకైతే ఓపెన్ చేయరు, మనం నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి మినిమం 300 to 400 మీటర్స్ ఉంటుంది. దీనిపైన ఎక్కి వీడియో తీస్తే స్పాట్ బాగుంటుందండి చూడటానికైనా. ఇది పార్క్ అండి, పిల్లలకు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు వస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కాకపోతే అంత ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి వాటర్ ఉన్నాయి. చూసుకోండి బొగతా ఇట్లా పోస్తుంది ఏంటి. వీడియో తీసే రోజైతే ఫుల్ వర్షం పడింది ఆ రోజు, పార్క్ చూడడానికి వెళ్ళేస్తుంది. ఇంకా పెద్ద వర్షం పడి దీనికంటే విపరీతంగా ఉంటుంది. ఈ శనివారం తీసిన వీడియో కాబట్టి జనాలు బాగానే వచ్చారు, చూస్తారు.
చాలా మంది ఛాలెంజ్ ఆదివారం అయితే క్లోజ్ చేశారు. అండి బొగత అయితే ఇట్లా ఉంది. మీరు ఒకవేళ రావాలనుకున్నా గెస్ ఏదన్నా ప్లానింగ్ చాలా లాంగ్ నుంచి వచ్చేటప్పుడు నాకు కాల్ చేసి రావచ్చు. ఇక్కడైతే ఫాగ్ మొత్తం పడుతుంటుందండి. ఈ దగ్గర నుంచి వెళ్తే మొత్తం ఫాగ్ పడి ఫోటోలు దిగాలన్నా ఆ మనసు కెమెరా మీద పడి బ్లర్ అయిపోతుంది, సరే కనిపించదు. మనిషి కూడా తడిచిపోతారు ఇక్కడ పడితే. బాగుంటుంది కాకపోతే లాంగ్ వచ్చి వాళ్ళకి మీకు ఎంజాయ్ మేము లోకల్ కాబట్టి మాకు డైలీ రొటీన్ అనిపిస్తుంది. ఫోన్లు పోగొట్టుకోవడం మొత్తం పడిందండి. ఇదండి మీ స్పాట్ పై నుంచి చూస్తే ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ బాగా అనిపిస్తాయి. చూడండి పూర్తి వీడియో కంప్లీట్ ఉంటుందండి, బాగుంటుంది. ఇదైతే మంచి లుకింగ్ కనిపిస్తుంది, డ్రోన్ షాట్ లాగా కనిపిస్తుంది. ఇంకా మరి ఎంజాయ్ చేయండి. అట్లానే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో నా నంబరు డిస్ప్లే మీద కూడా ఇస్తాను, చూసుకోండి. జూమింగ్ ఆప్షన్ లేదు. జూమ్ కానిస్తుంది పని. పైన కూడా కనిపిస్తుంది.